వెల్కమ్ బ్యాక్. సత్తుపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేశామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అంటున్నారు. సత్తుపల్లి ప్రజల నమ్మకాన్ని నిత్యం నిలబెడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారం చేస్తున్నామంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో మా కరెస్పాండెంట్ దేవేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో సత్తుపల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విభిన్న సంస్కృతులకు గుమ్మంగా సింగరేణి సిరులన ప్రాంతంగా సత్తుపల్లి ఉంది. అటు స్వాతంత్ర తెలంగాణ సాయుధ పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండడం విశేషం. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా సత్తుపల్లి పేరుంది. సో పూర్తిగా ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో దాదాపు అందరూ కూడా 10 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ పురుష అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. కానీ ఒక సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పూర్తిగా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క ఆడపడుచు, అది కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. సో మేడం, ప్రధానంగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అంటే జిల్లా నుంచి ఎంపికైన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. సో పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తున్నారు మేడం? ఇవాళ చెప్పాలంటే పీసీసీ ప్రధాన కార్యదర్శి అంటే ఆషామాషి కాదు. ఇంత స్వల్ప వ్యవధిలోనే 15 నెలల కాలంలోనే మేము చేస్తున్న కష్టం గుర్తించి మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన మల్లికార్జున్ ఖర్గే గారు వాళ్ళు నన్ను ఎంపిక చేయడం పట్ల చాలా ఆనందంగా ఉంది. వారికిను మరి అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మిగతా మంత్రివర్గానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే మనం ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఒక విభిన్న సంస్కృతి ఉన్న నియోజకవర్గంగా సత్తుపల్లి ఉంది. సో సత్తుపల్లిలో పూర్తిగా 3 మంత్రులు జిల్లా నుంచి ఉన్నారు. 3 మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి ఒక్క మంత్రికి కూడా సత్తుపల్లి నియోజకవర్గం మీద ప్రతి ఒక్క మంత్రికి కూడా చాలా పట్టుంది. సో 3 మంత్రులతో మీకు సహజ ఏ విధంగా ఉంది? జిల్లా అంటే నియోజకవర్గం అభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు మేడం? మీరు అడిగింది వాస్తవమే. ఈ 3 జిల్లాలకి అదే 3 మంత్రులకనే వాళ్ళకి పట్టనే కాదు, ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది. సత్తుపల్లిని వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఫీల్ అవుతారు. ఎందుకంటే మన తుమ్మలాశ్రావు గారు ఆయన ఇక్కడ నుంచే కంటెస్ట్ చేశారు. పొంగులేటి గారికి పక్కన కల్లూరు, ఇక్కడ ఎంపీగా చేశారు. అట్లాగే బట్టి గారు కూడా పక్కనే. కనుక ప్రత్యేకమైన అభిమానంతో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ప్రాధాన్యత మన నియోజకవర్గానికి ఇస్తున్నారు. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు, ఫస్ట్ సత్తుపల్లి నియోజకవర్గానికే మేము కృషి చేస్తాము, మా ఆడపడుచుకి ఇచ్చిన తర్వాత మేము తీసుకుంటామని. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 3 సలహాలు సహకారం అందిస్తూ ఏది అడిగినా కూడా వెంటనే నిధులు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఇళ్ళ విషయానికి వచ్చినా కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మనదే ఉంది. చాలా ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులో కూడా దాదాపు అన్నీ కూడా పూర్తి అయిపోయి, ఇక ఈ ఆషాఢం కనుక ఆగింది, లేకపోతే ఈ పాడి గృహప్రవేశాలు కూడా చేసుకునేవాళ్ళు. అంత ముందంజలో ఉన్నాము. అట్లనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఏది అడిగినా సరే ఈ 1.5 ఇయర్లో 900 crores నిధులు మనకు మంజూరు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గం అంటే ఇటు స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటాల్లో ఎంతోమంది సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎందరో కృషి చేసిన పెద్ద గొప్ప మేధావులు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్న నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మహామహులు మన జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన నియోజకవర్గం నుంచి నేను ఎన్నికయ్యానంటే ఆషామాషి కాదు. అందరి అభిమానము, ఆశీస్సులు ఉండబట్టే. అలాగే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ, వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, వీటన్నిటి దానివల్ల ప్రజల్లో వచ్చిన ఇదే రెవల్యూషన్ కానీ, పైగా మా పట్ల ప్రజలకున్న ప్రేమ అభిమానం, దీనివల్ల ఈరోజు నేను గెలవడం జరిగింది. ఇది అందరి అభిమానం, ఆశీస్సులు, అండదండలతోటే జరిగిందండి. సో మనం ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా టీడీపీ పార్టీ సపోర్ట్తో గెలిచారని చెప్పేసి కూడా బహిరంగంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత మేడం? అప్పుడు అదే నేను చెప్తున్నాను కదండి, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతోటి అందరూ విసిగిపోయి ఉన్నారు. ప్రజలకు వాళ్ళు చెప్పిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఈవెన్ ఏ వర్గానికి వాళ్ళు న్యాయం చేశారండి? దళితుడు ముఖ్యమంత్రి అన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నారు. ఏది నెరవేర్చారు? ఒక డిఎస్సి కానీ, ఒక ఏదైనా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ ఏమైనా కండక్ట్ చేశారా?
ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? ఇట్లా అన్ని ఎవ్వరికి ఏ వర్గానికి న్యాయం జరగలేదు. దానివల్ల వాళ్ళు విసిగిపోయి ఉన్నారు కనుక అందరూ కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిజంగా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదలకు న్యాయం జరుగుతుంది, అర్హులైన వాళ్ళకి పథకాలు అందుతాయన్న ఉద్దేశంతో అందరూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేడం, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఉన్న 3 మంత్రులు కూడా 3 గ్రూపులు ఉన్నాయని చెప్పేసి కూడా బహిరంగంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యేగా మీరు ఏ గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నారు? అంటే 3 గ్రూపులతో సయోధ్య కుదుర్చుకొని ముందుకు వెళ్తున్నారా, లేకుంటే ప్రత్యేకంగా ఒక గ్రూప్తోనే మీరు జతకడుతున్నారా? ఇది ప్రజలే చెప్తారు. ఇక్కడ గ్రూపులు కాదండి, అభిమానులు. అందరూ మహామహులు కనుక వాళ్ళందరికీ అభిమానులు ఉంటారు, వాళ్ళ అనుచర వర్గాలు ఉంటారు, అంతే తప్ప ఇది గ్రూపులు కాదు. మాకు అందరి సపోర్టు ఉంది, అందరితో కలిసే పని చేస్తున్నాం. అందరం కలిసి ఒకటే, అందరం కలిసి ఒక పెద్ద కాంగ్రెస్ గ్రూపే అంతే. అందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు అన్ని విషయాల్లో, అందరినీ కలుపుకొని వెళ్తున్నాము. వాళ్ళ మద్దతు కూడా అలానే ఉంది మాకు. సో మేడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు కూడా చాలా పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే మీ దగ్గర ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి. సో థర్మల్ ప్రాజెక్టు కూడా ఇక్కడ తొందరలో ప్లానింగ్ నడుస్తుంది. సో మీ నేతృత్వంలో సత్తుపల్లి నియోజకవర్గానికి ఎన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి? ఇంకా సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు మీరు చేసే పనులు ఏమేమి ఉన్నాయి మేడం? ఇంకా మేము మేజర్గా ఈ సింగరేణి బేస్డ్ దాని గురించే మేము కూడా అడుగుతూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మన దుద్దిల శ్రీధర్ బాబు గారిని కూడా ఒకసారి తీసుకొచ్చి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ కూడా మళ్ళీ రీఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మనకి ఇక్కడ వ్యవసాయ ఆధారితం కనుక వ్యవసాయానికి సంబంధించినవి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అక్కడ పెడితే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సింగరేణి దాని గురించి కూడా మేము సార్తో చర్చించాం, శ్రీధర్ బాబు గారితో. వారు పాజిటివ్గా స్పందించారు, అధికారులను ఆదేశించారు. దాని ఆధారితంగా మనం ఏమేం పరిశ్రమలు పెట్టవచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే కావచ్చు, లేకపోతే వేరే ప్రాజెక్టులే కావచ్చు, అవి డెవలప్ చేస్తామని మాట ఇచ్చారు. అది ప్రాసెస్లో ఉందండి. ఇప్పటికైతే ప్రజెంటు కల్లూరుగూడెంలో మన తుమ్మలగారి ఆధ్వర్యంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ అయిపోతుంది, ఈ సంవత్సరం ఆఖరికి అయిపోతుంది. ఇంకా తర్వాత మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళకి ఏ విధంగా అదే అభివృద్ధిలో వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది ఆలోచిస్తున్నాము. వాళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో మేడం, సత్తుపల్లి నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఎప్పటి వరకల్లా అందుతాయని మీరు అనుకుంటున్నారు మేడం? ఇంకొక 5-6 నెలల్లో పూర్తవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు టన్నల్ అనేది కొంచెం లేట్ అవుతుంది, స్లో అవుతుంది ప్రాసెస్. అందులో కొంచెం వర్షాల వల్ల ఈ పాటికి అయిపోవాలి, కానీ వర్షం వల్ల కొంచెం ముందస్తుగా వచ్చింది, మీ అందరికీ తెలుసు. దానివల్ల కొంచెం పనులు స్లో అయినాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరానికి అంతా అందుతాయండి. సో మేడం, సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలు చాలా పెద్ద మండలాలు ఉన్నాయి. అందులో కల్లూరు రెవెన్యూ డివిజన్గా కూడా ఉంది. సో పూర్తిగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి మీరు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? మేమైతే 100కి 100 ఇవ్వాలని మా ఆశయం. ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళేది కూడా మేము చేసిన అభివృద్ధి చూపించుకుంటూ వెళ్తున్నాం, ఉట్టిగా వెళ్ళట్లా. మాటల ప్రభుత్వం కాదు ఇది, నిజంగా చేతల ప్రభుత్వం. మేము చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాము, వాళ్ళు ఆశీర్వదిస్తారని నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. మేమైతే 100కి 100 ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఉన్నామండి. అలాగే నేను వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో మెయిన్గా సింగరేణి వల్ల దెబ్బతిన్న విలేజెస్ను గుర్తించడం జరిగింది. మెయిన్గా మన కిష్టారం కానీ, ఇక్కడ సత్తుపల్లిలో వెంగళరావు నగరు, రేజర్ల లాంగ్ స్టాండింగ్లో వాళ్ళకి పెండింగ్ ఉన్నాయండి కొన్ని బిల్స్ రావాల్సినవి భూ నిర్వాసితులకి. అవన్నీ కూడా మేము ఈ సంవత్సరాల కాలంలో ఇప్పించడం జరిగింది. అలాగే సింగరేణి దానివల్ల పూర్తిగా దెబ్బతిన్న కొన్ని ఇళ్ళని సింగరేణి వాళ్ళతో చర్చించి, మన బట్టి గారి తోటి చర్చించి ఆయన ఆమోదంతో కొన్ని కొత్త ఇళ్ళు కూడా కట్టించడం జరుగుతుంది కిష్టారం విలేజ్లో. అలాగే ఇప్పుడు చూస్తే మనం సీతక్క గారు పిఆర్ కింద చాలా నిధులు మంజూరు చేశారు. ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇప్పుడు మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా దాని కింద నిధులు వచ్చినాయి. సీసీ రోడ్లు కూడా ప్రతి ఒక్క విలేజ్కి ఇచ్చాము. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా 15 కోట్ల ఫండ్ వచ్చింది. దాని ద్వారా ఈ మున్సిపాలిటీని సత్తుపల్లిని డెవలప్ చేయడంలో ముందంజలో ఉన్నాం. ప్రతి చోట అన్నీ ఎక్కడైతే బాగా డర్టీగా ఉన్నాయి, డ్రైనేజీలు లేవు, అవన్నీ గుర్తించి వాటిని మేము డెవలప్ చేస్తూ ఉన్నాము. ఒక 6 నెలల్లో ఇది కూడా సత్తుపల్లి కూడా చాలా అందంగా తయారవుతుందండి. అలాగే ఇప్పుడు పామాయిల్ ఫ్యాక్టరీ వస్తే ఈ చుట్టుపక్కల పామాయిల్ పండించే రైతులందరికీ కూడా చాలా దూరాభారం కానీ ఖర్చులు కానీ తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా
ఇవ్వని హామీలు కూడా ఎన్నో అమలు చేస్తున్నారు. అందులో చూస్తే మన హాస్టల్ పిల్లలకు చూస్తే మొన్న కూడా మేము విజిట్కి వెళ్ళాము. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది ఫుడ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూస్తే 100కు 100% ఎంతో మార్పు వచ్చింది ఫుడ్ విషయంలో కానీ. ఎందుకంటే 40% మనకి మెస్ ఛార్జెస్ పెంచడం అనేది మాటలు కాదు, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడము. అట్లాగే మేము హాస్టల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళు కింద పడుకుంటున్నారని అబ్జర్వ్ చేసి మాకు వచ్చిన ఫండ్స్లోంచి 1,80,00,000 రూపాయలతోటి వాళ్ళకి మంచాలు కానీ బెడ్స్ కానీ ఈ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలో అవి కూడా వస్తాయి హాస్టల్ పిల్లలకి. ఇవే కాకుండా నెక్స్ట్ రైతులకు చూస్తే మనం రైతులకి 56,000 కోట్లు ఒక సంవత్సరంలో ఖర్చు చేశారు. మొన్న రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్లు రిలీజ్ చేయడం అనేది అది అసలు ట్రెమండస్ అనమాట. దేశంలోనే ఎక్కడా లేదు. రైతులకు కూడా మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి, బోనస్ ఇచ్చారు. 500 రూపాయలు బోనస్కు వింటా కంటే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు లాభం వచ్చింది. అదే సన్నధాన్యాన్ని మిల్లు ఆడిచ్చి మనకి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్క మనిషికి 6 కేజీలు సన్న బియ్యం ఇస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఏ సీఎం తీసుకోడండి. అంత సాహసోపేతంగా ఆర్థికంగా ఎంత భారమైనా సరే మరి ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో మేము పనిచేయడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే తుమ్మల గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన విషయానికి వస్తే ఆయనది సొంత కల్లూరే కనుక ఆయన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ రెవెన్యూ సమస్యలు కానీ ఇళ్ల సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా కూడా సత్వరమే మాకు సపోర్ట్ చేస్తూ అవి వెంటనే అక్కడికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే సాల్వ్ అయ్యేలా చేస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవన్నీ చేస్తుంది మా బట్టి గారు. అందరూ ఆర్డర్స్ ఇచ్చినా కూడా బట్టి గారు సైన్ చేస్తేనే మాకు ఆర్థికంగా నిధులు వస్తాయి కనుక వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సో మేడం చెప్పండి, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ నియోజకవర్గం కానీ ఒక్క రేషన్ కార్డు లేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబడ్డ పరిస్థితి కనబడుతుంది. సో మీ నియోజకవర్గంలో రేషన్ కార్డులు కానీ ఆ ఇళ్లకు సంబంధించి ఇళ్ల పట్టాలు కానీ ఏ విధంగా నడుస్తుంది? ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డులు మంజూరు చేశారు, ఎన్ని ఇల్లు ఇచ్చారు మేడం? ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో మన సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చింది 1,200 ఇళ్ళు అండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చింది. అవి కూడా ఎట్లా ఉన్నాయంటే మేము వెళ్ళి చూసాం స్వయంగా. డ్రైనేజీలు లేవు, అక్కడ సరైన రోడ్లు లేవు, తాగునీటి సౌకర్యం లేదు. మనం ఇలా అంటే చాలది, ఊరికే మనం చేతో ఇట్లా అంటే సిమెంట్ ఊడిపడుతుంది, అలాంటి పెచ్చులు ఊడిపడుతూ ఉంది. అలాంటి ఇళ్లలో మనుషులు నివాసం ఉండడానికే వీలు లేకుండా ఉంది. వర్షం వస్తే కురిసేటట్టు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. మాకు సొంత ఇల్లు అనేది వాళ్ళ పేదవాళ్ళ కల కదా. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మొట్టమొదటి విడతల్లోనే 3,500 ఇవ్వడం జరిగింది మన శ్రీనన్న గారు. తర్వాత ఇంకా అవసరాన్ని బట్టి ఇంకొక 1,500 ఎక్స్ట్రా ఇస్తానని మొన్నే వాగ్దానం కూడా చేశారు. ఇప్పుడు ఆ 3,500 ఇళ్లలో కూడా మనము ఆల్రెడీ అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. కొంచెం పెండింగ్ పడినాయి నిన్న ఉంటే అవి కూడా ఒక 34 ఉంటే నిన్న కూడా ఇచ్చాము. అన్ని గ్రౌండింగ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. దాదాపు 80% గ్రౌండింగ్ కూడా చేసుకున్నారు. అందులో ఒక 30% వరకు బేస్మెంట్ బిల్లు కూడా పడిందండి. ₹1,00,000 బిల్లు కూడా పడింది బేస్మెంట్ కట్టిన తర్వాత. సో ఇంత ఫాస్ట్గా అంటే ఎటువంటి ఇందులో రాజకీయ జోక్యం లేదు, దళారుల జోక్యం లేదు, అధికారుల జోక్యం లేదు. పూర్తిగా పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీ అని విలేజ్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇల్లు ఇవ్వడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యంగానే గ్రామ సభలు పెట్టుకొని వీళ్ళకి ఇవ్వచ్చు అంటే వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ₹1 కూడా ఖర్చు లేకుండా ఇవాళ ఎవరికి ₹1 ఇవ్వనవసరం లేకుండా ఇల్లు ఇవ్వడం అనేది చాలా చాలా గ్రేట్ అండి ఇది. కనుక ఇది నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. ఇందుకు మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మన సీతారామ ప్రాజెక్ట్ కింద యాతాలకుంట విలేజ్లో రైతులు భూ నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళకి చెక్కులు రాలేదు. మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే 15 కోట్ల రూపాయల చెక్కులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అయినాయి. అందుకని తుమ్మల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. చూశారు కదా, పూర్తిగా 1952 వరకు కూడా వేంసూర్ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతం విభిన్న రాజకీయ పరిస్థితులతో ఇటు సత్తుపల్లి నియోజకవర్గంగా మారింది. సత్తుపల్లి నియోజకవర్గంగా మారిన దగ్గర నుంచి కూడా ఎందరో గొప్ప నాయకులు సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో ఆ కోవకే చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారు కూడా అదే కోవలో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేసే విషయంలో ముందుకు సాగుతూ ఉన్నారు. సో పూర్తిగా సత్తుపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి పలు అభివృద్ధి పనుల్లో
పాటుపడుతూ ఇటు విభిన్న సంస్కృతులకు అడ్డగా సత్తుపల్లి ఉంటుంది, ఇటు సింగరేణి సిరుల గనుగా ఉంటుంది. ఇక్కడ కూడా పూర్తిగా పరిశ్రమలకు స్థాపనకు అన్నీ కూడా అనువైన అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో పరిశ్రమలు తీసుకురావడానికి ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. సత్తుపల్లి ప్రజలు నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకుంటా అని చెప్పేసి కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ, ఖమ్మం నుంచి.